రోజు నీ సమస్య ఏదైనప్పటికీ, అది ఎంత తీవ్రంగా నీకు కనిపించే విధంగా సైతాను చేస్తున్నప్పటికీ, ఈ సమస్య ప్రపంచంలో ఎవ్వరూ తీర్చలేరు అనేటటువంటి భావము, బాధ, భారము కలిగి ఉన్నప్పటికీ, దయచేసి విను, నా ప్రభువు తీర్చలేని సమస్య ఈ లోకంలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఒకవేళ నీ విశ్వాస జీవితాన్ని బలపరచటానికో, ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచటానికో దేవుడు నీ జీవితంలో తూచి ఏం చేసి చెప్పండి, ఈ మాట అందరూ చెప్పాలి, నిన్ను పరిశుద్ధపరచటానికి, నీ విశ్వాసాన్ని ఘనపరచటానికి, తన నామాన్ని ఘనపరచుకోవడానికి ఏదైనా సమస్యను ఒకవేళ ఆయన నీకు అనుమతించాలి అంటే మొదటగా ఏం చేస్తాడో తెలుసా? చెప్పండి, ఇప్పుడు చూస్తాడు, ఈ సమస్య నా కూతురు తట్టుకుంటుందా లేదా, ఈ కష్టాన్ని, ఈ బాధను, ఈ వ్యాధిని నా కూతురు లేక నా కొడుకు తట్టుకోగలుగుతాడా లేదా. తూచి తట్టుకోగలవు, ఎదుర్కోగలవు అని దేవుడు నమ్మితే తప్ప దానిని దగ్గరకు పంపించడు.